నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. రీసెంట్గా ఏపీలో ఒక ట్వీట్ అయితే సంచలనం రేపుతోంది రాజకీయంగా. ఆ ట్వీట్లో ఉన్న ప్రధాన ఉద్దేశం, అసలు ఆ ట్వీట్ ఏంటో తెలుసా? పూర్వకాలంలో మహారాజులు కోటల్లో నివసిస్తూ ఉండేవారు. కోటల్లో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఒకటి ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా, రాజ్యం ఎలా ఉన్నా కూడా ఆ కోటరీ ఏం చేసిందంటే, ఆహా రాజా, ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టేసి తను ఆటలు సాగించుకునేది. దీనిలో రాజు పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రలను గమనించిన మహారాజు తెలివైనవాడు అయితే కనుక మారు వేషంలో ప్రజల్లోకి వెళ్ళి అసలు ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వాళ్ళ మీద వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి, ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి, లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా సరే జరిగేది ఇదే అంటూ ఎక్స్లో రీసెంట్గా వైసీపీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇది. అయితే ఈ పోస్టు వైసీపీనే ఉద్దేశించి చేశారా అన్న చర్చ అయితే జోరుగా జరుగుతోంది. అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి చేశారో మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతోంది. కోర్స్ చాలామంది నేతలు ఇది నిర్ధారించేసుకున్నారు కూడా. సరే, ఇటీవలే సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా యాజ్ యూజువల్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి కూడా మనకు తెలిసింది. జగన్ చుట్టూ చేరిన కోటరీ వల్లే ఆయనకు దూరం అయ్యానంటూ ఆయన స్పష్టం చేశారు. జగన్ మనసులో తాను లేను అని తెలిసాక మనసు విరిగిపోయిందని చెప్పారు ఆయన. అంటే చుట్టూ చేరిన కోటరీ నుంచి బయటపడితేనే జగన్కు భవిష్యత్తు ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. సరే, ఇదిలా ఉండగానే తాజాగా చేసిన ట్వీట్లో కూడా కోటరీ విషయాన్ని బాగా ప్రస్తావించారు ఆయన. దీంతో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అటు వైసీపీతో పాటు రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి ఏపీలో. మరోవైపు చూస్తే గంటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ టీడీపీ నేతలకు ఇప్పుడు విజయసాయిరెడ్డి మాటలన్నీ స్వీట్ అయిపోతున్నాయి. ఒకానొకప్పుడు అంటే వైసీపీ విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా నియమించినప్పుడు వ్యతిరేక గళం ఎత్తి విపరీతమైన వ్యాఖ్యలు చేసిన సదరు ఫక్తు టీడీపీ నేతలంతా కూడా ఇప్పుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు చాలా విచిత్రంగా. సరే, ఆయన మాట చెప్తేనే, అంటే విజయసాయి మాట చెప్తేనే ఒంటి కలిపే లేచే నేతలు కూడా ఇప్పుడు సానుకూల వ్యాఖ్యలు చేయడం మాత్రం మనం గమనించవచ్చు. సరే, ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. వైసీపీలో కొందరు ముఖ్య నేతలకు సాయిరెడ్డి టెన్షన్ మొదలైపోయిందని చెప్పాలి. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపైన కూటమి ప్రభుత్వం విచారణ సాగిస్తోన్న ప్రస్తుత తరుణంలో సాయిరెడ్డి కీలక వ్యక్తుల పేర్లను ప్రస్తావించి వారికి ఉచ్చు బిగుస్తున్నారు. ఆటోమేటిక్గా కూటమికి పరిణామాలన్నీ కూడా వరంగానే మారుతున్నాయి కూడా. దీంతో జగన్ అలర్ట్ అయ్యారని చెప్పాలి. ముఖ్య నేతలతో ఆయన సమావేశం కూడా ఏర్పాటు చేశారు. తాజాగా కాకినాడ పోర్టు గురించి సంబంధించి సిఐడి విచారణకు హాజరైన సాయిరెడ్డి రెండు ప్రధానమైన కీలక అంశాలపైన డిఫరెంట్ వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే అవి, పోర్టు వ్యవహారంలో అంతా సుబ్బారెడ్డి తనేడు, విక్రాంత్ రెడ్డి కర్త కర్మక్రియగా వ్యవహరించారని కూడా పేర్కొన్నారు. పరోక్షంగా విక్రాంత్ రెడ్డి మొత్తం వ్యవహారం అంతా నడిపాడనే అభియోగాల వేళ విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక ఇదే సమయంలో చూస్తే లిక్కర్ స్కామ్లో కూడా ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ఆయన సంబంధం లేకపోయినా కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లిక్కర్ స్కామ్లో సూత్రధారని, పాత్రధారిగా కూడా పేర్కొన్న సాయిరెడ్డి భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని అంశాలను వెల్లడిస్తానంటూ పార్టీ నేతలకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇటు లిక్కర్ స్కామ్లో సిఐడి విచారణ వేగవంతం చేసింది. అనేక కీలక అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో అసలు టెండర్ల ఖరారు నుంచి మొదలు పెడితే అమ్మకాల వరకు, అంటే సేల్స్ విషయం వరకు కూడా చోటు చేసుకున్న పరిణామాలన్నింటిపైన కూడా సిఐడి అయితే ఆరా తీస్తోంది. మరి ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా టీడీపీ తమ సోషల్ మీడియా ఖాతాల్లో సంచలన ఆరోపణలు చేస్తోంది. మనకు తెలుసు, మిథున్ రెడ్డి సైతం తన పైన రాజకీయ కోణంలోనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఇటు లిక్కర్ స్కామ్లో వైసీపీ ముఖ్య నేతలకు కూడా ఉచ్చు బిగిస్తుందనే చర్చ కూటమి ముఖ్య నేతల్లో జరుగుతోంది. త్వరలోనే నోటీసులు కూడా ఇస్తారనే ప్రచారం అయితే సాగుతోంది. ఇక విజయసాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను విచారణలోకి పరిగణలోకి తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. తమ జోలికి రావద్దని చెప్పకనే చెప్తూ మీడియాతో మాట్లాడుతూ వార్నింగ్ కూడా ఇచ్చేశారు విజయసాయిరెడ్డి అంటున్నారు. ఇప్పుడు మాట మార్చిన విజయసాయిరెడ్డి ఒకవేళ అప్రూవర్గా కూడా మారుతున్నారా అనేటువంటి సందేహాలు కూడా కలుగుతూ ఉన్నాయి వైసీపీ వారందరికీ. మరి ఈ సందేహాలు అయితే వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే వణికిస్తున్నాయని చెప్పాలి. వైసీపీ అధినేత వైఎస్
జగన్మోహన్ రెడ్డి మనసులో తాను లేనన్న విషయం తెలియగానే కూడా తన మనసు విరిగిపోయిందని, వైసీపీలో తను ఒక్కొక్క మెట్టు దిగుతున్న కొద్దీ కొంతమంది ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ జగన్ చుట్టూ ఒక కోటరీలా తయారయ్యాయని విజయసాయిరెడ్డి భావించి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్న టైంలో అధినాయకత్వంపై ఆయన ఎలాంటి విమర్శలు చేయకుండా ఉన్న విజయసాయిరెడ్డి విజయవాడలో మాత్రం సిఐడి ముందు విచారణకు హాజరైన టైంలో మీడియా ముందొచ్చి తన వేదనంతా బయటపెట్టేశారు. త్వరలోనే కొన్ని కేసుల్లో పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా వారి అరెస్టులు కూడా తప్పని అంటున్నారు. వైసీపీ నుంచి ఎవరైనా తనపై విమర్శలు చేస్తే చాలా విషయాలు మాట్లాడతా అంటూ విజయసాయిరెడ్డి వార్నింగ్ కూడా పంపించారు చెప్పకనే. అండ్ దీంతో విజయసాయిరెడ్డి త్వరలో అప్రూవర్గా మారతారా, ఈ విషయం మాత్రం ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. విచిత్రంగా సాయిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా పార్టీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు కానీ అసలు ఎవరు కూడా, అంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు తప్ప ఇంతవరకు ఎవరు స్పందించలేదు. దీంతో విజయసాయిరెడ్డి దగ్గర పార్టీకి చెందిన చాలా రహస్యాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. పార్టీ వదిలి తాను వెళతాను అన్నప్పుడు తనకు విశ్వసనీయత లేదని భయపడ్డానని, ప్రలోభాలకి లొంగిపోయానని జగన్ అన్నారు. కానీ తనకు అలాంటివి లేవంటూ సిబిఐ ఈడీ కేసులున్నా కూడా భయపడేది లేదని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి అండ్ కోను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ఈ కామెంట్స్ చేశారని కూడా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ అయితే జరుగుతోంది. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి వైవి సుబ్బారెడ్డిని ఎప్పుడైతే పంపించారో ఢిల్లీలో కూడా వైవి సుబ్బారెడ్డికి ప్రాధాన్యత పెంచారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మొత్తం సజ్జలదే హవా కావడం కూడా తను దూరం పెట్టారనేది విజయసాయిరెడ్డి అభిప్రాయం. పైన నేను చెప్పినవన్నీ కూడా మరి అధినాయకుడు జగన్ దగ్గరే తనకు విలువ లేదని తెలిసి తను ఈ విధంగా బాధపడ్డాన్ని ఆయన ఫస్ట్ టైం మీడియా ముందు తన బాధను వెళ్ళబుచ్చారు. సరే, ఈ విషయం అంతా మనకు తెలుసు. మరి ఈ పరిణామాలన్నీ చూస్తుంటే త్వరలోనే విజయసాయిరెడ్డి తనపై నమోదైన కేసుల్లో ఒకవేళ అప్రూవర్గా మారే అవకాశం ఏం లేకపోలేదని కూడా అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ అదే కనుక జరిగితే వైసీపీలో పెద్ద తలకాయలకు చాలా ఇబ్బందులు తప్పవని అప్పుడే రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఇది రీసెంట్గా ఏపీలో ఒక డిబేటబుల్ ఇష్యూ అయిపోయింది. చూడాలి ఫ్యూచర్లో ఏం జరగబోతోందో.